రఘురామకృష్ణరాజు ఈయన అందరి నోళ్ళలో నానే వ్యక్తి. ఒకప్పుడు చాలా పవర్ఫుల్ ఎంపీగా చలామణి అయిన వ్యక్తి. చాలా కాలం తర్వాత ఒక ఏడాది దాటిన తర్వాత ఎంపీ 2019లో ఎంపీ అయిన తర్వాత ఏడాది దాటాకనే ఆయనకిను వైకాపా అధినేతకి పొరపచ్చాలు వచ్చాయి. ఆ పొరపచ్చాలతో ఆయన బయటకు వచ్చేయడం, చాలా కాలం ఢిల్లీలోను హైదరాబాద్లోనూ తప్ప నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటూ ఉండడం, రావడం, మళ్ళీ ఎలక్షన్ల పేరు చెప్పి సొంత ప్రాంతానికి రావడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ పాత కథలు, ఇవన్నీ మనకు తెలుసు. ఆయన గురించి వేరే చెప్పక్కర్లేదు. అది నిత్యం మీడియాలోనే ఉండే వ్యక్తి. మీడియాలో రోజు ఏదో ఒక సబ్జెక్ట్ని ఎన్నుకోవడం, ఆయనకి అరెస్టులు, అన్ని గొడవలు, ఆయన మీద బల ప్రయోగం జరిగిందని, ఆయన 3rd డిగ్రీస్ అని ప్రయోగించారని కేసులు అవన్నీ నడుస్తున్నాయి. అదంతా మనందరికీ తెలుసు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుందా? తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుందా అని ఎందుకని అనుకుంటారు? ఎందుకంటే ఆయన పూర్తిగా వైకాపా నుంచి డిఫర్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటే కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు మొన్నటి వరకును. అక్కడ జగన్తోనే ఆయన డిఫర్ అయ్యారు. ఎప్పుడు మా పార్టీ అనే అన్నారు తప్ప మా పార్టీ కాదని ఎప్పుడు అనలేదు. మా పార్టీ పోకడలు ఎలా ఉన్నాయంటూ విమర్శించుకుంటూ, జగన్ విమర్శించుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, సానుకూలంగా పరిణమిస్తున్నాయని వాళ్ళు ఎంకరేజ్ చేశారు, ప్రోత్సహించారు. అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ఈయనకి రఘురామకృష్ణరాజు గారికి ఢిల్లీ లాబీలో ఉన్న దీంతో ఆయనకి బీజేపీ నేతలతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇది ఒక విషయం. ఈ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? పూర్వం వైకాపా నుంచి పోటీ చేసిన నరసాపురం నుంచే పోటీ చేస్తారు. చేస్తే ఏ పార్టీ నుంచి చేస్తారు అంటే అందరూ అనుకున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారు, తెలుగుదేశం పార్టీ ఆయనకి సీట్ ఇస్తుందని అందరూ భావించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలిసినవాడు, తలకాయ పోట్ల మీద పెట్టుకోకూడదనే ఆలోచన కలిగినవాడు. కాబట్టి ఆయన ఎలాంటి ఎత్తులు వేస్తారో ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిసి ఒక పొత్తు కింద పెడుతున్నాయి ఎన్నికల ఒప్పందంతో. బీజేపీ కూడా కలుస్తుందని అన్నారు, కానీ ఇప్పటివరకు కాలేదు. కలిస్తే ఏమిటి, కలవకపోతే ఏమిటన్న విషయాల్లో పక్కన ఉంటే, కలిసినా కలవకపోయినా, అది ప్రకటన జరిగినా జరగకపోయినా సరే కూడా ఒకవేళ ఇవాళ రేపట్లో స్పష్టత వస్తుందని కూడా అనుకుంటున్నారు. ఇవాళ రేపట్లో స్పష్టత వస్తే అంటే మంగళవారం ఇవాళ, బుధవారం లోపల స్పష్టత రాకపోయినా గురువారం నాడు పవన్ కళ్యాణ్ గారు తన సీట్లు ప్రకటించేస్తారు. పార్లమెంట్ వరకు పక్కన పెట్టిన అసెంబ్లీ సీట్లన్నీ మాత్రం ప్రకటించేస్తారనే విషయం కూడా, అంటే ఇప్పుడు 5 ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఇంకా 19 ప్రకటించాలి, 19 ప్రకటిస్తారని చెప్తున్నారు. పార్లమెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు పొత్తు కుదిరితే, అంటే పొత్తు కడితే, బీజేపీతో కనుక కలిస్తే, కమలం, సైకిలు, గ్లాసు 3 కలిస్తే రఘురామకృష్ణరాజు గారిని బీజేపీ తరఫున కమలం గుర్తు మీద పోటీ చేయించాలనేది ఆలోచన జరుగుతుంది. కమలం కలవకపోతే ఏమిటి మరి, అలాంటప్పుడు సైకిల్ ఎక్కించుకుంటారా అంటే, రామరామ మేము సైకిల్ ఎక్కించుకోము, ఆయన్ని పొత్తులో భాగంగా నరసాపురం సీట్ని జనసేన కేటాయించి జనసేన గ్లాసు గుర్తుతోటి ఆయన పోటీ చేస్తామనే ఆలోచన తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. జనసేన నాయకుడు కూడా ఈ విషయాన్నే వాళ్ళ సమీక్షా సమావేశాల్లో కానీ ఇంటర్నల్గా సన్నిహితులతో కానీ ఆయనే స్పష్టం చేశారు. అందుచేత రఘురామకృష్ణరాజు గారు బీజేపీతో కనుక ఈ 2 పార్టీలకి పొత్తు కుదిరితే కమలం ఎక్కుతారు, కమలం గుర్తు మీద పోటీ చేస్తారు. ఒకవేళ కమలంతో పొత్తు కుదరలేదని అనుకోండి, కమలం కలిసి రాలేదని అనుకోండి, అప్పుడు రఘురామకృష్ణరాజు గారికి గ్లాస్ ఇస్తారు తప్ప సైకిల్ ఇవ్వరు. ఇది రాజకీయం. రఘురామకృష్ణరాజు గారు ఏ గుర్తుతో పోటీ చేస్తారు అన్నది దానికంటే కూడా రఘురామకృష్ణరాజు గారిని ఇప్పుడు వాళ్ళ స్థానికులు నరసాపురం నియోజకవర్గంలో ఎంపీగా వాళ్ళు స్వీకరిస్తారా, రెండోసారి స్వీకరించారా అనేది సెకండరీ విషయం. మరి అలాంటప్పుడు ఏమిటి అన్నది ఆలోచిస్తే, అక్కడ నరసాపురంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బీసీకి క్యాండిడేట్ని మొట్టమొదటిసారిగా ఆ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అది క్షత్రియ స్థానంగా ఉంటూ వస్తే, మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు క్షత్రియులు, 2 సార్లు కాపులు ఎన్నికైన నరసాపురం స్థానం నుంచి మొట్టమొదటిసారిగా జగన్ 2 ప్రయోగాలు చేశారు. ఒకటి బీసీ ప్రయోగం చేశారు, 2 మహిళా ప్రయోగం చేశారు. మొట్టమొదటిసారిగా ఒక మహిళకు అవకాశం కల్పించారు. పైగా అది కూడా చిట్టిబల్జా గౌడ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాల ఆవిడకి సీటు కేటాయించారు. ఈ ప్రయోగం సఫలమవుతుందా, విఫలమవుతుందా, బీసీలు అందరూ ఏకమవుతారా అన్నది లేదా అన్నది విషయం, అది వేరే విషయం. మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఎప్పుడు పోటీని ఎన్నుకోవాల్సింది మాత్రం బీసీ అభ్యర్థితో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో. అది గుర్తు ఏమిటి అన్నది, కమలంతో పోటీ చేస్తారా, గ్లాస్తో పోటీ చేస్తారా అన్నది తేలాల్సింది. మొత్తం మీద నరసాపురం స్థానం మాత్రం ఆయనకి ఇస్తారు, సైకిల్ మాత్రం ఎక్కనియ్యరు. ఇది స్పష్టంగా కనబడుతుంది. మరి ఇక మిగిలిన పార్లమెంటు స్థానాలు ఏమిటి? జనసేనకి ఒకటి నరసాపురం ఆయనకి ఇస్తే, ఇక్కడ కూడా ఏంటంటే బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళకే ఇస్తారా,
లేకపోతే ముందుగా అనుకున్నట్టుగా చేస్తారంటే మళ్ళీ మధ్యలో ఒకసారి పోటీ చేస్తారు, చేయరు, ఉంటారా, ఉండరా అవన్నీ కనిపించినా మధ్యలో మళ్ళీ విభేదాలు వచ్చాయి అనే ప్రచారాలు జరిగినా మీడియాలోనూ మళ్ళీ నాగబాబు గారే అనకాపల్లి నుంచి పోటీ చేస్తారనేది మళ్ళీ స్పష్టంగా వినపడుతుంది. ఆ ప్రయత్నం కూడా ఎల్లుండి వాటిలో ఉండొచ్చు అని కూడా అంటున్నారు. నాగబాబు గారు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ ఆయన చేయకపోతే కొనతాల రామకృష్ణ గారిని ముందు అసెంబ్లీ అనుకున్నారు కదా, ఆయన ఏమైనా పార్లమెంట్కి ఒప్పిస్తే నాగబాబు గారు కాకపోతే కొనతాల, లేకపోతే ఇంకో మూడో వ్యక్తిని మొత్తం మీద అనకాపల్లి నుంచి కూడా జనసేన పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కాకినాడ ఒకటి. ఈ 3 విషయాల్లోనూ కాకినాడ సానా సతీష్ అన్నది కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదంటున్నారు. ఒక్క నరసాపురం మాత్రం అది గుర్తు గ్లాసుతో ఉంటుందా, కమలంతో ఉంటుందా అన్నది మాత్రం తేలాలి. అభ్యర్థి మాత్రం రఘురామకృష్ణరాజే ఉంటారు. ఆయన సైకిల్ ఎక్కరు అన్నది స్పష్టంగా తేలింది.